సాయిబాబా భక్తులున్నారా? గురువుగారు. హ్మ్. గురువు అని ఎవరని అనాలి? గురువు అన్నానికి అనిపించుకోవడానికి చాలా పెద్ద పాదం. గురువు అని అసలు నిజానికి ఎవరు పడితే వాళ్ళని గురువు అనకూడదు. అనేస్తాం గానీ, గురువు అంటే లఘువు కాదు. భారం. అంత భారం వహించేవాడు గురువు అంటే చిన్న విషయం కాదు. అంత జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆత్మానాత్మ వివేచన కలిగి ఉండాలి. ఇహాముక్త ఫలభోగ విచారణ కలిగి ఉండాలి. శ్రవణ మనన నిధిధ్యాసనాలతోటి తన జీవనాన్ని సార్థకత చేసుకుని పరమాత్మ దిశగా ప్రయాణిస్తూ ఉన్నవాడు తాను తరిస్తూ ఇతరులు కూడా తరింప చేయాలనే తపన ఎవరికుంటుందో వాళ్ళని గురువు అని అనాలి. అంతే తప్ప బస్సు ఎక్కి కండక్టరు కూడా గురువే, గురువు టికెట్ అంటాడు. ఏమండి, అలా ప్రతి చిన్న విషయానికి వాడు గురువే, కిళ్ళి కొట్లోనూ గురువే, వాడు గురు అలా ఈ సంబోధన ఏంటండి? గురువు అంటే ఎంత పెద్ద విషయం, లఘు చిన్న విషయం కాదని చెప్పడమే గురువు అంటే. గుకారశ్చ గుణాతీతో రుకారో రూపవర్జిత గుణాతీతం అరూపంచ గురురిత్యభిధీయతే అంటారు గురు శబ్దానికి అర్థం చెప్తూ. సామాన్యమైన విషయం కాదు. సాక్షాత్ గురువు అంటే ఎవరు? కృష్ణం వందే జగద్గురు, ఆయనే అసలు గురువు. ఆ తర్వాత శంకరులు శివుడిని మొదలుకొని సదాశివ సమారంభం అని మనం అనుకుంటాం కదా. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం, నేటి వరకు అంటే అక్కడి నుంచి మొదలుకొని నేటి వరకు ఎవరైతే మనకి సంప్రదాయాన్ని అందిస్తూ ఉన్నారో వారందరూ గురువులు. వ్యాసుడు గురువు గట్టిగా మాట్లాడితే. ఎందుకంటే ఇంత జ్ఞానాన్ని, ఇంత పురాణాలని, ఇంత ఇతిహాసాలని ఇన్నింటిని ఇచ్చిన ఆయన అసలు గురువు. ఆయనకే గురువు అని పేరు. ఆయన పుట్టిన తిథే పూర్ణిమ, అదే గురు పూర్ణిమ. అంతేగాని సాయిబాబాకి గురు పూర్ణిమకి సంబంధం లేదండి. ఆ రోజు ఆయన పుట్టను లేదు, గిట్టను లేదు. ఏంటి సంబంధం గురు పూర్ణిమకి ఆయనకి? గురువు ఎలా అవుతారు? ఒక్కటి ఆలోచించండి, గురువు అనేది ఏంటి? ఇందాక చెప్పిన లక్షణాల్లో ఈయనకి ఏమైనా ఉన్నాయా అలాంటి వాటి లక్షణాలు? గురువు అందాం, ఒకవేళ ఉంటే చూపించండి. తత్వాన్ని ఎక్కడైనా బోధించడం జరిగిందా? వైదిక సనాతన ధర్మం గురించి ఎక్కడైనా ఆయన చెప్పడం జరిగిందా? ఆయన చరిత్రలో కానీ పుస్తకాల్లో కానీ ఎక్కడ ఇటువంటివి చేసిన దాఖలాలు లేవే. ఇక్కడ గురువు అంటే సనాతన ధర్మంలో ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే తాను తరిస్తూ ఇతరులు కూడా తరింపజేయడానికి ప్రయత్నిస్తారో, ఎవరైతే ఆత్మానాత్మ విచారణ చేస్తారో వాడిని గురువు అనాలి. ఎవరు పడితే వాళ్ళని గురువు అనడానికి మీద ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వాళ్ళని, బాబాల్ని వాటిని కాషాయం కట్టుకోవడంత మాత్రం చేత గురువు అంటే, కాషాయం కట్టుకుంటే వాళ్ళకి నమస్కరించుకుంటే తప్పులేదు, వాళ్ళని నిందించకూడదు. ఇది కూడా మనకి సంప్రదాయం నేర్పిన జీవన విధానం అండి. కాషాయ దండ మాత్రేనా వాళ్ళకి నమస్కరించాల్సిందే, అంతే. వాళ్ళ తప్పు ఏముందని మనకు అనవసరం. అందుకని దైవంగా భావించి వాళ్ళు ఫోటో పెట్టి అదొక కల్ట్ తయారవకూడదు. అదొక పూజ, అది ఒక నమస్కారం. యతీశ్వరులకు నమస్కారం, అంతే. ఈయన యతి కాదు అలా అని. అలాంటి వాళ్ళకి చేసిన పూజ. ఇప్పుడు వేద ధర్మం ప్రకారం ఎవడైతే పరమాత్మతత్వం భాషిస్తోందో అలా పరమాత్మతత్వం ప్రతిబింబించి ఆ అంశని తీసుకున్న వాళ్ళకి అర్చించినా తప్పులేదు తప్ప, నేను వ్యతిరేక్తంగా ఉన్న వాళ్ళని పూజ చేస్తే పాపం వస్తుందని కూడా చెప్తోందండి. అంటే పరమాత్మాంశలు కాని వాళ్ళని, లేదా వేద వ్యతిరేక్తంగా పరమాత్మ వ్యతిరేక్తంగా తిరిగే వాళ్ళని, సంచరించే వాళ్ళని, లేదా ప్రవర్తించే వాళ్ళని అర్చించినా కూడా దోషమే, గుర్తుపెట్టుకోండి. అంటే వేద వ్యతిరేక విధానం అవుతుంది, అది మహాదోషం అవుతుంది. అందుకని గురువు అంటే ఎవరినాలా అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. మరి మీరు చెప్పినట్టు తాను తరించి తన ద్వారా మిగిలిన వారిని తరించిన వారిని గురువు అనాలి అన్న మాట మీరు చెప్పారు. మరి అలా అన్నవారిని ఈ అర్చనలతో కానీ, స్తోత్రాలతో కానీ పూజలు చేయడం, దేవాలయాలు నిర్మించడం ఎంతవరకు సమంజసం గురుగారు? చాలా పెద్ద తప్పు అండి ఇది. ఇందాక మనం మొదటే అనుకున్నాం, అలాంటి వాళ్ళ పేర్లని ముందు కలుపుకొని పెట్టుకోవడం, అలాగే మన రామకృష్ణ నామాలకి ఆ పదాలను చేర్చడం, ఆ పేర్లతో గాయత్రిని తయారు చేసుకోవడం, ఇవి ఇంతకన్నా పైత్యం ఏముంటుంది? కలియుగ లక్షణాలు అని అనుకుందామా అంటే అది వదిలిపెట్టేయడం తప్ప అంతకన్నా మనం వాళ్ళ దృష్టిలో చేసేది ఏం లేదు. పైగా అలా వ్యవహరిస్తున్న వాళ్ళకి మనం మార్చుదామని మన ప్రయత్నం చేస్తే తిరిగి మననే నిందించే పరిస్థితికి వచ్చారు. అసలు శబ్దానికి అర్థం ఉండాలి. సంస్కృత శబ్దం కానే కాదది. అందులో ఏం అర్థమూ లేదు. ఎక్కడా ఏ పురాణాల్లో, ఏ శాస్త్రంలో, ఏ వేదంలోనూ చెప్పబడలేదు సాయి అనే పదం. ఇప్పుడు దాన్ని రాముడికి ఎలా జోడిస్తావు? కృష్ణుడికి ఎలా జోడిస్తావు?
ఆలోచించండి ఒకసారి. ఇవి అందరిలోనూ ప్రబలిపోయింది. ఈ పేరు లేకుండా ఎక్కడా లేదు. నేను తప్పు పట్టట్లేదు ఈ విషయం. ఎన్నో డిబేట్లు అయ్యే వీటి మీద ఇప్పటిదాకా మీరందరూ చూసే ఉంటారు. దీని గురించి ప్రవచనకారులు, ఈ కాలంలో ఉన్న పెద్ద పెద్ద ప్రవచనకారులు ఎవరున్నారో వాళ్ళలాంటి వాళ్ళు ఖండించారు. వాళ్ళకి ఆ భయం, ఖండిస్తే ఏమవుతుందో అని. మళ్ళీ ఈ కల్ట్ అంతా వచ్చి మీద పడతారని పాపం ఒక్కొక్కసారే తలనొప్పులు తెచ్చిపెట్టుకుంటారు కొంతమంది ఇదివరకు అటువంటి. మళ్ళీ నాకెందుకు లేని వెనకాడుకు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా అహమస్మి అని చెప్పిన మహాత్ములు ఒకే ఒక్క ఆయన ఉన్నారు, పరమ పూజ్య సమన్వయ సరస్వతి డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారు, అస్మత్ గురువరేణ్యులు. ఇవరు నిర్భయంగా చెప్పడం జరిగింది. వాళ్ళు గురువుగా ధైర్యంగా చెప్పారు ఈ విషయం. ఈ కల్ట్ కరెక్ట్ కాదు, నేను వ్యతిరేకిని కాను సాయికి, ఆయనకి అనుకూలము కాదు, తటస్థంగా ఉన్నాను నేను. నాకేం ప్రేమ లేదు, ద్వేషము లేదు, నాకు అక్కర్లేదు ఆ విషయం. నా ధర్మం నాకుంది. నేను చెప్పినాక స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఈ ధర్మంలో లేని దాని గురించి ఇంత చర్చ అవసరమా? ఆలోచించండి ఒకసారి. గట్టిగా 40-50 ఏళ్ల క్రితం ఈ పేరుందా, ఈ నామం ఉందా, ఈ రూపం ఉందా? ఇప్పుడు కొత్తగా మనం తెచ్చిపెట్టుకున్నవి కాదా ఇవి? అవసరమా మనకివి? అందుకని ఈ కాలంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఖండించాలి వీటిని. గుళ్ళు కట్టి, గోపురాలు కట్టి, ఇవన్నీ చేసి అసలు ఆ గుడి అనడం కూడా తప్పే. దాన్ని అక్కడ కూడా ఖండించడం జరిగింది. మందిరాలో వాళ్ళు ఏమో అనుకోవచ్చు. ఆలయం అనే పదం నిషిద్ధం. దానికి ఒక ఆచారం ఉంది, ఆగమం ఉంది, శిల్పశాస్త్ర ప్రకారం నిర్మించాల్సినవి ఉన్నాయి. దానికి అంది ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి ఆలయం అనడానికి కూడా. అలా ఉంటేనే ఆలయం అనాలి. అలా లేకపోతే అది ఒక మందిరం అనుకుంటే మంచిది కూడా. అంతకన్నా తప్పు. అలా అనుకుంటే ఏం తప్పులేదు, ఎలా అనుకున్నా నష్టం లేదు. కానీ ఆలయం అనడానికి మాత్రం వీల్లేదు. ఆలయం అంటే ఆగమశాస్త్రం ప్రకారం ఉండాలి. ఆగమశాస్త్ర ప్రకారం ఉన్నాయా ఆ ఆలయాలు? మన దేవతలు పట్టిన ప్రతి ముద్రకి, ప్రతి ఆసనానికి ఒక అర్థం ఉందండి. అంటే దేవతలు ఒక కాలు, అమ్మవారు ఒక కాలు పైన పెట్టి ఒక కాలు కింద పెట్టి కూర్చుంటుంది ఒక చోట పద్మాసనంలో కూర్చుంటుంది. ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి, ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క చేతిలో 4 చేతులుంటే పట్టిన ఆయుధానికి, పట్టిన ముద్రలకి విశేషమైన అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయని అన్నాం. అలాంటి ఒక ప్రమాణంతో కూడుకున్నటువంటి విశేషాలు ఏమైనా ఆయన దగ్గర ఉన్నాయా? ఉంటే అప్పుడు గురువు అన్నాం. జ్ఞానాన్ని ఏమైనా బోధించారా? సనాతన హిందూ ధర్మం, మన వేద ధర్మం గురించి ఎక్కడైనా చెప్పడం జరిగింది ఆయన? అందరికీ మాలిక్ ఒక్కడే అంటే అందరికీ మాలిక్ ఒక్కడే ఎందుకు అవుతాడండి? ఎవరి మాలిక్లు వాళ్ళకు ఉన్నారు. మీ మాలిక్ ఎవరి మాలిక్ వాళ్ళకు, అందరికీ ఒకడే మాలిక్ ఏం కాదు. మాలిక్ కూడా వాళ్ళు చూసుకోవాలండి. నా దైవం నాకుంది, నేను నా దైవాన్ని మాత్రమే పూజిస్తాను అంటే అవతల వాళ్ళు ఎవరో ప్రేరేపించి అందరికీ ఒక్కడే మనం కూడా కాబూజు అనుకుని అందరూ అలాగే వెళ్ళిపోతున్నారు. సబ్గా మాలిక్ ఏకే అని ఆయన అనుకుంటే ఆయనకి అది అనుకోనండి. కానీ మన దైవం మనకు ఒకటి ఉంది కదా. మన రాముడు, మన కృష్ణుడు, మన అమ్మవారు, మన లక్ష్మీదేవి, మన దుర్గా, మన కాళి, మన చండి, మన గ్రామ దేవతలు ఎన్ని లేవండి? ఎందుకు ఈ కొత్త దేవతలు తీసుకొచ్చుకోవడం? కొత్త తెస్తే కొంప ముంచుతుందని మా గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కొత్త విషయం కొంప ముంచుతుంది. ఈ కొంప ముంచింది నాళ్ళకి చిన్న విషయం. ఇప్పటిదాకా ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టుకున్నాం వీటి వల్ల, ఎంతెంత గొడవలు అవుతున్నాయి. ఆలోచిస్తే ధర్మంగా ఆలోచించే వాళ్ళకే ఒక్కసారి కించిత్ ఆలోచించగలిగితే అర్థమవుతుందండి. సనాతన ధర్మంలో లేని విషయాన్ని మేము చేస్తున్నామని ఆ అవలంబకులందరికీ కూడా అర్థమవుతుంది. కానీ మేము ఆ కల్ట్ని నమ్ముతాం, మేము ఆ ప్రేరకులు, మేము అనుయాయులం, మేము దాన్ని ప్రోత్సహిస్తాం అనుకుని వెళ్ళే వాళ్ళకి మనం చెప్పాల్సిన పని లేదు, వాళ్ళని మనం మార్చాల్సిన పని అంతకన్నా లేదు. మనకంటూ ఒక ధర్మం ఉంది, దాన్ని మనం ఆచరిస్తాం. వాళ్ళ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు వాళ్ళకు ఉన్నాయి. పైగా మన ధర్మాన్ని పాడు చేసే విధి పెట్టారండి. ఒక వారం పెట్టేసుకుంటారు ప్రత్యేకంగా. 7 వారాల్లో ఆదివారం సూర్యుని ఆరాధిస్తాం, సోమవారం శివుణ్ణి ఆరాధిస్తాం, మంగళవారం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తాం, సుబ్రహ్మణ్య స్వామిని, బుధవారం గణపతిని, అయ్యప్ప స్వామిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, గురువారం అయ్యగానే అయిపోయింది అంతే. ఇంకెక్కడికి వెళ్ళిపోయి సాక్షాత్ కృష్ణుడు శివుణ్ణి అని అసలు అన్ని వారాలు అందరి దేవతలను ఆరాధించాల్సిందే. గురువారం ఆయన కోసం ప్రత్యేకించి చెప్పబడింది. ఆ వారం కానే కాదు, ఎక్కడా లేవటువంటి. శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి, అయిపోయింది. ఆ వారం కూడా ఎలా లాగేసుకుందారో చూడండి. అంటే వారం దొంగిలించేసారు వాళ్ళు అక్కడికి గురువారాన్ని. పైగా గురువు అనే శబ్దం తీసుకుని గురువారానికి ఆయనే గురువు అనుకునే మాయలు కూడా భ్రమలో పెద్ద భ్రమ ఇది పెద్ద భ్రాంతిలో జీవిస్తారు వీళ్ళంతా కూడా.
గురు శబ్దానికి, గురువారానికి, ఈ గురువుకి ఏమీ సంబంధం లేదు. పోనీ లక్ష్మీవారం అనుకుంటే మరీ మంచిది మనకి. మనం అలాగే అనుకుందాం. ఒక్కొక్క వారాన్ని పేరు ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో పిలుస్తారు. బెస్తవారం అంటారు కొంతమంది. ఒక ప్రాంతంలో అటు అక్కడ రాయలసీమ ప్రాంతంలో అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతీయ భేదాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. సరే, ఏవైనా వారాలన్నీ 7 వారాలే కదా, ఎంత ఉన్నాను 7 వారాల్లోనూ కూడా స్మరించాల్సింది ఒక్కటే. అందుకే పరీక్షణ్ మహారాజుకి భాగవతం చెప్పకముందు ఆయన పాము కాటు వేసిన తర్వాత 7 రోజుల్లో మరణిస్తాడని శాపం, శృంగి ఇచ్చిన శాపం, అంతే కదా. 7 రోజుల్లో మరణిస్తాడంటే మనం అందరం కూడా 7 రోజుల్లోనే మరణిస్తాం కాదా? ఉన్నవి 7 రోజులే కదా. అంతే. ఆదివారమో, సోమవారమో, మంగళవారమో, బుధవారమో, గురువారమో, శుక్రవారమో, శనివారమో, ఉన్నవి 7 వారాలు. మనము 7 వారాల్లోనే 7 రోజుల్లోనే మరణిస్తాం ఏదో ఒక రోజు. 7 రోజుల్లో మరణించడం అంటే ఇదే. ఆయన అక్కడ 7 రోజుల్లో మరణించడం ఆసన్నమవుతుంది మరణం అని తెలిసిన తర్వాత ఆయన చేసింది ఏంటి? వెంటనే 7 రోజుల్లో మరణం అంటే 7 రోజుల్లో మరణించకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించలేదు. 7 రోజుల్లో మరణించబోతున్న నేను ఏం చేసి తరించాలని ఆలోచించాడు. ఇది సనాతన ధర్మం అంటే, ఇది భాగవతం అంటే. అది అయిపోయిందండి. అంతే 7 రోజులు ఆ తపన ఉంటే శుక మహర్షి లాంటి వారు దొరుకుతాడు. సాధారణమైన శుక మహర్షి దొరకడం అంటే అది అవధూత. పోయి అవధూత అనే పేరు తగిలించుకున్నారు కొంతమంది ఆఖరికి. అవధూత అనే దానికి నిర్వచనం చెప్పాలంటే అసలు ఎవరు సరిపోరు. అవధూతలు ఇప్పుడు దొరకరు మనకి ఎవరు. అసలు అవధూత దొరికే విషయం కాదు. ఆయన బలోన్మత్త పిశాచ వేషవత్ అంటారు. ఆయన ఎలా సంచరిస్తారో ఆయనకే తెలియదు. బాలుళ్లాగా, ఉన్మత్తత పిచ్చివాళ్ళలాగా, పిశాచం పట్టిన వాళ్ళలాగా తిరుగుతూ ఉంటాడు. ఏమీ పట్టడు, సర్వం బ్రహ్మమైన ఆయన రమిస్తూ ఉంటాడు తనలో తాను. అలాంటి వాడు అవధూత అంటే సన్యాసాశ్రమం కన్నా కూడా ఇంకా పైన అండి అది. అలాంటి ఆశ్రమం అది, అలాంటి విషయం అది అవధూత అంటే. ఆ స్థాయి శుకుడు దొరికాడు ఆయనకి. దొరికాడంటే 7 రోజులు తరించాలని తపన తగిలితే శిష్యుడికి గురువు శుకుడై వస్తాడు అని చెప్పడానికి భాగవతమే ఉదాహరణ. అలాంటి తపనతో ఉన్న పరీక్షిత్తుకి శుకుడు దొరికాడు. వచ్చి 7 రోజులు తరించిపోయి మార్గం చెప్పాడు. ఇది గురువు అంటే, అది గురుతత్వం అంటే. అలాంటి భాగవతాన్ని, అలాంటి కృష్ణుడిని, అలాంటి రాముణ్ణి, ఇలాంటి దేవతల్ని నామస్మరణ చేత తరించగలిగేంత చిన్న 2 అక్షరాల దేవతలండి మనకి. లేదంటే మాకు 2 అక్షరాల దేవత అంటారేమో వాళ్ళు కూడా ఆఖరికి. 2 అక్షరాల చేత తరింపజేసేంత 2 అక్షరాలంటే ఎంత వ్యుత్పత్తి అర్థాలు ఉన్నాయో వాటికి. రకార మకారాలకు ఉన్న అర్థాన్ని రామతాపిని ఉపనిషత్తు, అటు మంత్రశాస్త్రం అద్భుతంగా చెప్తుంది. రకార అకార మకారములు దాంట్లో ఉన్నాయి. అదే అకార ఉకార మకారమైన ఓంకారం అని చెప్తోంది. రామ అంటే ప్రణవం, అదే ఓంకారం. అదే ఓంకారం నుంచి వేదం వచ్చింది. రామాయణమే వేదం. రామాయణమే వేదం. రాముడే వేదవేద్యుడు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచీనసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదవేద్యుడు రాముడి దిగి వస్తే రాముడు నడిచిన నడతే వేదమైంది. ఇక రామాయణమే వేదము, వేదవేద్యుడే రాముడు. ఎందుకన్నా ఏం కావాలన్నా మనకి? అలాంటి విశేషాలు గురువులు. వేదాలని వాల్మీకి ఒక పెద్ద గురువు, ప్రథమ గురువు. ఇంకా చెప్పాలంటే ప్రధాన గురువు, ప్రథమ గురువు వాల్మీకి. వాల్మీకి ఇచ్చిన రామాయణాన్ని వ్యాస మహర్షి ప్రతి పురాణంలో పెట్టాడండి. ఇది వీళ్ళు గురువులు అంటే మనకి. ఇంతకన్నా పెద్ద గురువులు ఉంటే చెప్పండి చూద్దాం. 18 పురాణాల్లోనూ రామాయణాన్ని ప్రతి చోట అంతో ఇంతో పెట్టే ఉంచాడు వ్యాస మహర్షి. అంటే వాల్మీకి ఎంత గౌరవం ఇచ్చిన రామాయణాన్ని ఎంత బలంగా తీసుకున్నారో వ్యాస మహర్షి చూడండి. భాగవతంలోనూ రామాయణం వస్తుంది, స్కంద పురాణంలోనూ రామాయణం వస్తుంది. ప్రతి పురాణంలో రామాయణాన్ని పెట్టారు. అంటే ఒక వ్యాస వాల్మీకులు గురువులు, వ్యాసుడు ప్రధానంగా గురువు, ఆదిశంకర భగవత్పాదుల వారి గురువులు. ఇలాంటి వాళ్ళని గురువు అనాలండి. అంతేగాని మరి వేదాన్ని, మన ధర్మాన్ని పక్కకి తోసి కొత్త విధానాలు తయారు చేసి వేద సనాతన ధర్మాన్ని రూపుమాపాలని కంకణం కట్టుకున్న వాళ్ళని మనం దూరం పెట్టాలి. సాధ్యమైతే అలాంటి వాళ్ళకి దూరంగానే ఉండాలి. ఎవరికి దూరంగా ఉండాలో చెప్పక్కర్లేదు. అదే గురుగారు. గురుగారు, తర్వాత ప్రశ్న అండి. ఇది నాకే కాదు, చాలా మందికి ఎప్పటి నుంచో ఉండే ప్రశ్న అయి ఉండొచ్చండి. పూర్వంలో మనకి ఒక 100, 150 లేదా 200 సంవత్సరాల క్రితం సన్మార్గం అవ్వచ్చు, లేదా మనకి మంచి చెప్పిన వారే గురువుగా భావించేవాళ్ళు. అలా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంటున్న సాయిబాబా గురించి కానీ, తర్వాత నేను మరలా ఇదే ప్రాంతంలో తిరగాలి కాబట్టి నేను ఆ గురువు గురించి పేరు పెట్టను. అలాంటి వారి విగ్రహాలని ఎత్తుగా పెట్టి వారి దగ్గర ఎప్పటినుంచో ఉన్న మన దేవీ దేవతల విగ్రహాలు
వాళ్ళ పాదాల దగ్గర ఉండడం చూస్తున్నాం నిత్యం మనం. అది ఎంతవరకు సమంజసం అంటారు? దీన్ని కూడా మనం ఈ మాధ్యమాల్లో ఇదివరకు చూడడం, ఖండించడం జరిగింది. ఈ సాయిబాబా వ్యవస్థ మీద మాట్లాడిన విషయాల్లోనే చెప్పడం, ఖండించడం కూడా జరిగింది గురువుగారు. అదేవిధంగా దాని గురించి మళ్ళా చెప్పేది ఏంటి అంటే, పునరుద్ఘాటిస్తూ అసలు అటువంటి మూర్తి ప్రతిష్ఠించడమే తప్పు. ఆలయం నిర్మాణం తప్పు. విగ్రహం తప్పు, పేరు తప్పు. అక్కడికి పట్టుకెళ్ళి ఆ పాదాల దగ్గర శివుడిని, ఆ పాదాల దగ్గర శివలింగాన్ని, ఆ పాదాల దగ్గరే ఇంకొక అమ్మవారిని ఇటువంటివి పెట్టడం మహాఘోరమైన పాపం. చాలా పెద్ద తప్పిది. దీన్ని పూర్తిగా మనందరం ఖండించాల్సిందే. పాదాల దగ్గర దేవతా విగ్రహాలను పెట్టడం ఏంటండి? దాని గురించి చాలా పెద్ద చర్చలు కూడా జరిగాయి. మళ్ళా ఈ వీడియోలు బయటకొచ్చిన తర్వాత వీటి మీద వాళ్ళెన్ని వ్యాఖ్యానాలు చేస్తారో, వాళ్ళేం మాట్లాడతారో మనకేం భయం లేదు. గురువుగారులు ఉన్నారు, వాళ్ళిచ్చే ధైర్యం ఉంది. అలాగే ఇక్కడ భయపడి మాట్లాడట్లేదు. ప్రధానంగా మనం అందరం మన ధర్మం కోసం ధైర్యంతో మాట్లాడుకున్నాం. ధర్మం ఇచ్చే ధైర్యంతో మాట్లాడుకున్నాం. ఏ ధైర్యం? ధర్మం ఇచ్చిన ధైర్యంతో మాట్లాడుతున్నాం. అందుకని ఇది ఖండించాల్సిన విషయం. సాయిబాబా ఆలయాల్లో పాదాల దగ్గర దేవతా విగ్రహాలను పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు. ఇంకొక విషయం, మాధ్యమాలు మీరు చూసే ఉంటారు. ఈ విషయంలో కొంచెం అవగాహన కలిగి ఈ మధ్య కాలంలో చాలా సాయిబాబా గుళ్ళని కట్టిన వాళ్ళు కూల్చేసిన వీడియోలు కూడా మీరు చూడడం కూడా గమనించవచ్చు. ఈ కల్ట్ పాడు చేయడానికి దాన్ని వినాశం చేయడానికి అంటే సమూలంగా నిర్మూలన చేయడానికి కంకణం కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది దేశానికి కూడా ప్రమాదం. ఎందుచేతంటే ఒక వ్యవస్థగా ఉన్న ధర్మంలో మన ఆలయాల్లో ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా మళ్ళా రాష్ట్రానికే వెళ్తోంది. ఈ సాయిబాబా ఆలయాల్లో ఉండే సంబంధించినటువంటి హుండీలు కానీ, ధనం కానీ ఎక్కడికి వెళ్తోందండి? దీన్ని ఒక ఆయన, అంటే ఇందులో నాకు పూర్తి అవగాహన లేదు, వార్తల ఆధారంగా చెప్తున్న మాట ఏంటంటే, ఇవన్నీ మన హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేసేటటువంటి సంస్థలకి, వాళ్ళ మతాలకి సంబంధించినటువంటి సంస్థలకి చేరుతోంది అని వినికిడి. నిజానిజాలు మనకు అనవసరం. ఆ విన్నాం కనుక దాని గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు చెప్పండి, ఇది దేశానికి చేస్తున్న ద్రోహం కాదా? ధర్మానికి చేస్తున్న ద్రోహం కాదా? అందుకని ఇలాంటి కల్ట్ని ఎంత దూరం పెడితే అంత మంచిది. ఎంత నిర్మూలిస్తే, ఇంకా చెప్పాలంటే ఎంత త్వరగా నిర్మూలిస్తే అంత మంచిది దేశానికి, ధర్మానికి కూడా. విగ్రహాలు అటువంటివి పెట్టకూడదు. అది ఆగమ శాస్త్రానికి విరుద్ధం, ధర్మానికి విరుద్ధం, వేద ప్రమాణానికి విరుద్ధం. మీరు చెప్పినట్లుగానే జరిగినట్లయితే మరొక 100, 150 సంవత్సరాల తర్వాత మనం ఆరాధించే నాయకుల విగ్రహాలు ఈ లోపల ఏదైనా భూకంపం ఏదో వచ్చి మట్టిలో కనుక కలిసిపోతే అవి బయటపడితే వారిని కూడా దేవతామూర్తులుగా పూజించే మనుషులు ఉన్నారు మనందరి చుట్టూ కూడా. సత్యం, సత్యం. ఇక్కడ లోపం ఎక్కడొస్తుంది అన్నది కాదు గురువు గారు. ఒక మనిషి వారు ఉన్న జీవిత కాలంలో మనకు మంచిగా చెప్పుండొచ్చు. ఎవరు కూడా వారిని వారు నేను దేవుడిని అని చెప్పుండకపోవచ్చు. దేవుడిని అని ఎప్పుడు మనం అనుకుంటాం? మనకు మంచి చేసినప్పుడు కానీ, మన సన్మార్గంలో ఉంచినప్పుడు కానీ. వారు అక్కడ దాకే ఉంచారు. కానీ మీరు చెప్పినట్టే కొంతమంది కూడి చేస్తున్న పనేంటంటే, వారిని దైవంగా భావించి వారినే పూజించేయాలని చేయడం, గాయత్రి మంత్రాన్ని సైతం వీరి నామస్మరణలో కలిపేస్తున్నారు. ఎందుకంటే మనం అప్పుడప్పుడు కొన్ని పాటలు వింటూ ఉంటాం. ఏదో భగవంతుడికి సంబంధించిన స్తుతినే నార్మల్ మనుషులకి అది పెడతా ఉంటారు. చాలా మందికి తెలుసో తెలీదో కానీ మన గ్రామ దేవతలకు సంబంధించిన ఒక పాట ఉంటదండి. చాలా ఫేమస్. అదే పాటని చాలా దేవుళ్ళకి వాడారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అది ఒక సినిమాలో భార్య భర్తని ఇంటికి రమ్మని పిలిపించే పాటది. ఆ ట్యూన్ బావుందని దాన్ని పూర్తిగా తీసేసి దేవుళ్ళందరికి అంటగడేశారు. ఎంత దూరం ఇది పాకుతుందంటే, పాశ్చాత్య దేశానికి సంబంధించిన యేసు ప్రభు మన వాళ్ళకి అలవాటు అవ్వాలని చాలా చోట్ల యేసు ధ్వజస్తంభాలు, యేసు ఆలయంలో కొబ్బరికాయలు కొట్టడాలు, మళ్ళా యేసయ్య మహిమను వినరే ఓలమ్మ అలగని చెప్పి పాటలు పెట్టడాలు. ఇది మనం అనుకుంటున్నాం వీళ్ళు పిచ్చి కదా! వీళ్ళు అలా ఏదో చెప్తున్నారని. కానీ దీన్ని క్షుణ్ణంగా గ్రహిస్తే మనకేం చేస్తున్నారంటే, ఆయన మనవాడు అనే భావనని కలిగించి బలవంతంగా మత మార్పిడన్నది జరుగుతుందక్కడ. డాక్టర్ గారు ఇంకో విషయం, యేసును కూడా హిందువుని చేసేస్తున్నారు వీళ్ళు ఈ మధ్యన. అదే అంటున్నాను గురుగారు. అది మరి సంతోషమైన విషయం. ఎందుకంటే క్రిస్టియానికి వెళ్తున్నారు హోమాలు ఖచ్చితంగానండి. మీ మాట కట్టొచ్చాను. యేసు ప్రభు పైనుంచి అనుకుంటారు. వీళ్ళు మతం మారుతున్నారా? నన్ను హిందూయిజంలోకి లాగుతున్నారా? అలాగని చెప్పాను. నిజంగా అదే జరుగుతుందండి బయట.
అంటే ఇంకొక విషయం, సాయిబాబా ఉండుంటే బతికిపెడకన ఆయన అయిపోయి ఇప్పుడు ఉంటే ఇది చూసి బాధపడేవాడు ఇలాంటి వాళ్ళని చూసి. ఖచ్చితంగా. సాయిబాబా గురించి ఖచ్చితంగా. అలాంటి దుర్మార్గం చేస్తారు. ఆయన ఉన్నా సంతోషించడు నాకు తెలిసి. అస్సలు. ఎందుకంటే ఆ వ్యవస్థలో కానీ, మన ధర్మానికి సంబంధించిన విషయాలు ఏమీ లేవు. ఆ చరిత్ర అని సచ్చరిత్ర అని అందులో సత్యం ఉందో మరి నాకు తెలియదు. సచ్చరిత్ర అన్నారు. అందులో ఉన్న సత్యం ఏంటో మరి చదివిన వాళ్ళకే తెలియాలి. అయితే ఒక్క ప్రధానమైన విషయం చెప్పాలి. ఇక్కడ మీరు అడగకపోయినా ఈయన దత్తాత్రేయ స్వరూపం అని కూడా పూజించడం ఒక దాని వ్యవహారం గురించి కూడా మిమ్మల్ని ప్రశ్న అడగాలండి. అందులో ఒక భాగంగానే ఉంది. అది కూడా చెప్పేస్తున్నాను ముందే అవును అడగకుండానే. గురుగారు. అసలు దత్తాత్రేయ స్వరూపంగా ఎక్కడ చెప్పబడలేదు. కొంతమంది ఆలయం కట్టి అందులో దత్తాత్రేయుడిని పెట్టి ప్రత్యేకించి సాయిబాబాని పెట్టడం చేస్తారు. అవును గురుగారు. ఈ రెండు ఒకటే, ఆయన అవతారమే అని చెప్తే ఎక్కడ చెప్పాడు? దత్తాత్రేయుడు అంటే భాగవతంలో అద్భుతమైన స్కందంలో భాగవతంలో వస్తుంది. 24 గురువులని నేను ఆధారంగా చేసుకున్నాను అని చెప్పి సాక్షాత్ అవధూత స్వరూపంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర వస్తుంది. ఆయన సామాన్య స్వరూపం కాదు, బ్రహ్మ విష్ణు శివాత్మకమైన తేజస్సు అది. అలాంటి తేజస్సుతో ఈయన కలపడం చాలా తప్పు. ఇది కూడా ఖండిస్తూ ఉన్న విషయం. దత్తాత్రేయ స్వరూపంకి సాయిబాబాకి ఎటువంటి సంబంధము లేదు. అసలు ఆ ఆలయాల్లో ఆ పాదుకలు కూడా పెట్టిస్తూ ఉంటారు. పాదుకలు పెట్టి గురుస్థానంలో గురువుగా పెట్టి పూజ చేసుకుంటూ ఉంటారు. అటువంటివన్నీ కూడా తప్పు. సాయిబాబాకి దత్తాత్రేయ స్వామి వారికి ఏమీ సంబంధం లేదు. మా చిన్నమామ గారు స్వర్గస్థులే ఎక్కడున్నారో తెలియదు కానీ, ఇన్ని ప్రశ్నలు అడుగుతున్న నేను, సాయిబాబాకి వ్యతిరేకంగా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్న నేను, సాయి నామస్తవన్. నా పేరు సాయి. ఇన్ని ప్రశ్నలు మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగానే అడుగుతున్నాం మరి. నిజంగా మా మామయ్య గారు ఉండుంటే మాత్రం ఒక మొట్టికాయ ఇద్దరు మరి. గురుగారు తర్వాత ప్రశ్న అండి. చరిత్రపరంగా చూసుకున్నట్లయితే సాయిబాబా గారు మసీదులో జీవించి అక్కడ వచ్చిన సమాధులని ఒక చోట చేర్చి అగ్గి రాజేసి తుని అనే విధానాన్ని స్థాపించారు అక్కడ. అయితే మన వాళ్ళు తంత ఎలా జరిగిందంటే, అగ్నిగుండంలో ఎలాగైతే అగ్నిగుండం మొత్తం అంతా అయిపోయిన తర్వాత దాన్ని విభూతిగా ధరిస్తామో, ఈ తునిని కూడా విభూతిగానే ధరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకంటేనండి, మన వాళ్ళతో ఉన్న ముఖ్యమైన ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు మీరు, నేను కనుక మీరే గురువుగారు, మేము కూడా కదా మీరే, మా అందరిని ఉద్దేశించి మాట్లాడేశాక, వెళ్ళే ముందు ఆది శంకరాచార్యుల దగ్గర ఇలా నించొని 2 చప్పట్లు ఇలా కొట్టారనుకోండి, మీరు ఇలా ఎళ్ళంగానే మేమందరం కూడా ఇక్కడ క్యూ కట్టి మేము చప్పట్లు కొట్టే వెళ్తాం. ఎందుకు చేస్తున్నాం అన్నది కూడా తెలీదు. మరి ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ అగ్నిగుండం, ధ్వని ఈ 2 ఎంతవరకు కరెక్ట్ అసలు? దీనికి ఏమాత్రం పోలిక లేదండి. వాళ్ళు ధూని అని పెట్టుకుని ఏదైతే నిప్పు రాజేసి దాన్ని విభూతి పెట్టుకుంటున్నారో అది వాళ్ళ వ్యవహారం వాళ్ళకి వదిలేద్దాం. దాన్ని అగ్నిహోత్రం అనడానికి కానీ, యజ్ఞగుండం అనడానికి కానీ అర్హత లేదు. అసలు మామూలుగా యజ్ఞం చేయడానికి కావలసిన హోమగుండానికి అర్హతలు, లక్షణాలు చాలా ఉన్నాయి. ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయాలి మొట్టమొదట. మామూలుగా మనం ఏదైనా హోమం చేసినా కూడా హోమం చేసే ప్రదేశాన్ని శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన తర్వాత యజ్ఞగుండం నిర్మించే నిర్మాణానికి కూడా కొలతలు ఉన్నాయండి. ఎలా పడితే అలాగే పెద్ద పెద్ద గుండాలు కట్టేయకూడదు. కొన్ని హోమాలు చేయడానికి కొన్ని ఆకారాల్లో నిర్మించాలి హోమగుండాలు కూడా. అవునండి. చతురస్రంగా కొన్ని, వృత్తాకారంలో కొన్ని, అర్ధచంద్రాకారంలో కొన్ని, యోనిగుండం అంటారు. ఇలా అమ్మవారికి సంబంధించిన ఆరాధనలన్నీ దాంట్లో, హోమాలని యజ్ఞాల దాంట్లో చేస్తారు. దానికి ఒక ప్రమాణం ఉంది. వెడల్పు ఎంత ఉండాలి, లోతు ఎంత ఉండాలి, ప్రమాణం ఎంత, ఇవన్నీ స్పష్టంగా. అందులో కూడా మళ్ళీ ఈ ప్రమాణంతో పాటు ఇది అయిన తర్వాత హోమగుండంలో వేసేటువంటి ప్రతి పదార్థానికి సంబంధించి ఎలాంటివి పడితే అలాంటివి వేయకూడదు. అంటే మనం చేసే యజ్ఞానికి ఇంత విశేషాలు ఉన్నాయని చెప్తున్నాం. అది యజ్ఞం అవుతుంది, అది హోమగుండం అవుతుంది, అది విభూతి అవుతుంది. ఏది పడితే అది 4 కట్టెలు పెట్టి కాల్చి అది బూడిద పట్టుకుంటే అది బూడిదే అవుతుంది తప్ప భస్మం అవ్వదు. అది పవిత్రమైంది కాదు. పైగా మరొక అంశం ఏంటంటే, అగ్నికి కూడా మథనం చేస్తారు యజ్ఞం చేసేటప్పుడు. అగ్గిపుల్ల పెట్టి వెలిగించారు. మామూలు సాధారణ చేసే లౌకిక హోమాల్లో ఎలా వెలిగిస్తారని తప్ప, సంప్రదాయంగా దీక్షగా చేసేటటువంటి కార్యక్రమాల్లో అగ్ని మథనం చేసి అగ్నిని తీస్తారు. అది కూడా మంత్రోక్తంగా. అది ఆ అగ్ని సంబంధిత మంత్రాలను చెప్తూ వేదంలో ఉన్న వాటిని దాన్ని మధించి ఆ అగ్నికి సంస్కారాలు చేస్తారు. మళ్ళా ఎన్ని విశేషాలు ఉన్నాయండి యజ్ఞ విభాగంలోనూ. అగ్నికి సంస్కారాలు, ఆ రగిల్చిన అగ్నికి మళ్ళీ 15 సంస్కారాలు చేస్తారు. ఆ అస్యాగ్నేయ గర్భాధాన సంస్కారం సంపాదయామి నమ స్వాహ అని గర్భాధానం మొదలుకొని వివాహ సంస్కారం దాకా మొత్తం 15 సంస్కారాలు అగ్నికి చేస్తారు.
చేసి అందులో కూడా మళ్ళీ అగ్నిముఖం అని ఒక ప్రత్యేకమైన క్రియ ఉంటుంది. వెలిగించిన తర్వాత అగ్ని ప్రజ్వలించిన తర్వాత అగ్నిముఖం అని ఒక ప్రకరణం ఉంటుంది. అది అగ్నిహోత్ర స్థుతితో ప్రారంభమవుతుంది. అగ్నిహోత్రుడికి కూడా రూపం చెప్పారండి. ఇందాక మనం అనుకున్నట్టు ఈ ఆర్య సమాజం వాళ్ళకి అగ్నిహోత్రుడికి రూపం చెప్పింది వేదం. వీళ్ళు వేదాన్ని వీళ్ళు విగ్రహాన్ని ఎందుకు ఒప్పుకోరు? చత్వారి శృంగాత్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధో శభోరో రవీతి మహో దేవో మర్త్యాగుం ఆవివేశ. అగ్నిహోత్రుడు అంటే వెలిగి అగ్నికి ఒక రూపాన్ని చెప్పింది. చత్వారి శృంగాః త్రయో అస్య పాదః, ఎన్ని పాదాలు ఉంటాయి, ఎన్ని తలలు ఉంటాయి, ఎన్ని నాలుకలు ఉంటాయి, ఎన్ని శీర్షాలు ఉంటాయి. త్రిధా బద్ధో శభోరో రవీతి, చేతుల్లో ఏమేమి పట్టుకుని ఉంటాడు? శక్తి మన్నం సృచం సృవం, ఇలా సృక్సృవాలు చేత్తో పట్టుకుని ఉంటారు. ఇలా వర్ణించింది వేదం. వేద మంత్రాల్లో ఉన్నాయి. మంత్రంలో చెప్పిన వేదంలో చెప్పిన అగ్నికే ఒక రూపం చెప్పబడింది. ఇతర దేవతల గురించి చెప్పాలా? ఇప్పుడు వీళ్ళు ఏ ప్రధానంగా అగ్నిని తీసుకున్నారో మళ్ళీ వెనక్కి చెప్తున్నారు. ఆ అగ్నికే రూపం చెప్పబడింది, విగ్రహం కింద చెప్పబడింది. రూపం అంటే రూపవర్ణన అంటే విగ్రహం కింద రూపం ఉందిగా. తల చెప్పింది, నాలుక చెప్పింది, ముఖం చెప్పింది, పాదాలు చెప్పింది, చేతులు చెప్పింది. ఇంతకన్నా ఏం కావాలండి? అదే మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి బాగా మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏంటంటే అగ్నిముఖం చేసి అందులో అగ్నికి సంస్కారాలు చేసి మంత్రం స్వాహా శబ్దంతో దేవతా మంత్రం చెప్పి హోమం చేస్తే అప్పుడు అది హోమం అవుతుంది. కట్టెరగిల్చి నిప్పు పెట్టి ఆ మంట ఆరిపోయిన తర్వాత బూడిద తీసుకుని పెట్టుకుంటే దానికి ఏం ప్రయోజనం లేదు. వాళ్ళు అనుకుంటున్న ప్రకారం ధూనో ఏవో ఏవో అనుకుంటారు, ఆ పేర్లు పెట్టుకోనండి. ధూని అనే పదానికి కూడా అర్థం నది అనే అర్థం. ప్రవహించున్నది, ఒరిపిడి రాపిడి కలది అని అర్థం వస్తుంది ధూని అనే సంస్కృత శబ్దంగా తీసుకుంటే. వాళ్ళు ఏ భాషలో పెట్టుకున్నారో మనకేం తెలుసు? ఏ మరాఠీయో అయి ఉండొచ్చు, మనకు తెలియదు ఆ విషయాలు, అక్కడ వాడు కనుక ఆయన. అయితే ఈ శబ్దానికి అర్థమైన ధూని అంటే నది, పొగ, బూడిద అని అర్థాలు ఉన్నాయి. కానీ ఇది యజ్ఞప్రసాదంగా స్వీకరించేది కాదు, బొట్టు పెట్టుకోవడానికి అర్హత లేనిది అని సందేహం లేకుండా చెప్తున్నాం. సంతోషం గురుగారు. మరి నాద సంప్రదాయానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది వాదిస్తున్నారండి. మరి దానికి మీ సమాధానం ఏంటి గురుగారు? నాద సంప్రదాయం అవునా? అవునండి. ఈ నాద సంప్రదాయం అనేది సంబంధించిన వారు కాదు ఈయన అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. అంటే ఇంకా వీళ్ళు చాలా ప్రయత్నాలు చేసి చివరికి నాద సంప్రదాయం అంటే ఇంకేం కాదనరు అనే ఉద్దేశంతో చెప్పినది కూడా అనిపిస్తోంది ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి. ఏం చేత అంటే పూర్వం ఈ నాద సంప్రదాయం వాళ్ళు వాదించలేదు, సనాతన ధర్మంలోనే చెప్పారు. ఈయన దేవుడే అన్నారు. అందుకే ఆ పేరుకి నాథ చేర్చుకుని నాథ సంప్రదాయం అనుకున్నారు. దీనికి నాథ సంప్రదాయానికి ఆది శివుడు అండి, ఆది గురువు శివుడు. నవనాథులు అని ఉన్నారు. నవనాథుల్లో మొట్టమొదటి నాథుడు శివుడు. దీని గురించి ప్రత్యేకమైన వివరణ కూడా ఉంది కావాలంటే. ఈ నాథ సంప్రదాయంలో మొత్తం 90 మంది ప్రసిద్ధులైనటువంటి సిద్ధి పొందిన వారు వీళ్ళు. సిద్ధి పొందిన నాథులు, నవనాథులు అని వ్యవహరిస్తారు వీళ్ళని. అందులో అత్యంత ప్రాచుర్యం పొందిన వారు. పైగా వీళ్ళు వేద సాంప్రదాయానికి విరుద్ధం కాదు, అది అసలు గమనించాల్సిన విషయం. నాద సాంప్రదాయం చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సాయిబాబా భక్తులు, అసలు నాద సాంప్రదాయం ఏదైతే ఉందో వాళ్ళు వేదాన్ని అంగీకరించిన వాళ్ళు, పరమశివుణ్ణి ఆదినాథుడుగా భావించిన వాళ్ళు. పరమశివుడే ఆదినాథుడు, ఆయన పేరు ఆదినాథుడు. నవనాథుల్లో మొట్టమొదటి ఆదినాథుడు సాక్షాత్ పరమశివుడే. ఇక రెండోడు మత్స్యేంద్రనాథుడు, రెండవ నాథుడు. ఆ మత్స్యేంద్రనాథుడు అన్న ఆయన ఆయన నుంచి పొందినటువంటి అనుగ్రహంతో యోగ విద్యను అభ్యసించి సాధన చేసి సిద్ధి పొందాడు. ఆయన మత్స్యేంద్రనాథుడు రెండవ ఆయన. ఇక మూడో ఆయన గోరక్షనాథుడు. ఆ గోరక్షనాథుడు అన్న ఆయన మత్స్యేంద్రనాథుడు శిష్యుడు. ఆయన దగ్గర నుంచి సంప్రదాయాన్ని స్వీకరించి భారతదేశం అంతా విస్తరింపజేసినటువంటి గొప్ప యోగండి. ఆయన పేరు గోరక్షనాథుడు. ఇక నాలుగవ ఆయన జలేంద్రనాథుడు అని. ఇది నాథ సాంప్రదాయం అనగా నాథ అని వస్తుంటాయి. జలేంద్రనాథుడు ఈయన సిద్ధపురుషుడు అండి. జలేంద్రనాథుడు అద్భుతమైనటువంటి సిద్ధపురుషుడు. హఠయోగాన్ని సాధన చేసి కొన్ని వేల సంవత్సరాలు బతికినటువంటి ఆయన. హఠయోగ సాధనలో వందల ఏళ్ళు బతకచ్చు. అంటే బ్రతికినంత మాత్రం చేత మోక్షం వస్తుందని లేదు. హఠయోగాదులు ఆయుర్దాయాన్ని ఇస్తాయి తప్ప భగవంతుణ్ణి పొందించలేవు. అప్పుడు కూడా జ్ఞానమే అవసరం. అలా ఈయన హఠయోగం అంత ఆయుర్దాయం ఇచ్చినందుకు ఎంత సాధన చేయడం కోసం ఆయుర్దాయం అండి అసలు విషయం అది. అలాగా హఠయోగం ద్వారా ఎక్కువ కాలం సాధన చేసి ఆయన తంత్రశాస్త్రంలో గొప్ప నిపుణుడై దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు జలేంద్రనాథుడు. ఇది నాథ సాంప్రదాయంలో నాలుగవ ఆయన. ఇక ఐదవ ఆయన చౌరంగీనాథుడు. ఈ చౌరంగీనాథుడు అన్న ఆయన పరమ పూజ్యుడైనటువంటి నాథ గురువు ఈయన
ఈ శరీరానికి మనస్సుకి సంబంధించినటువంటి వాటి నియంత్రణ ఎలాగా అనే దాని మీద సాధన చేసి ఒక యోగ ప్రక్రియతోటి ధరించినటువంటి మహానుభావుడు చౌరంగినాథ అన్నాయన. ఇక కాణీపానాథుడు అంటే కాణీప్నాథ్ అని పిలుస్తారు ఉత్తర భారతదేశంలో. ఆ కాణీపానాథుడు అన్నాయన జలేంద్రనాథుని శిష్యుల్లో చాలా ప్రముఖుడు. ఆయన మహారాష్ట్ర, రాజస్థాన్ ఆ ప్రాంతంలో బాగా ఎక్కువ ప్రాచుర్యంలోకి యోగ విద్యని, ఆ సంప్రదాయాన్ని విస్తరింపజేసినటువంటి మహాత్ముడు ఆయన కాణీపానాథుడు. ఇక చప్పటినాథుడు అని ఒక ఆయన ఉన్నారు. అయితే రసవాద విద్య అంటే రసాయనిక విద్యని, రసాయన శాస్త్రాన్ని, మూలికా వైద్యాన్ని దాన్ని విషయంలో అఖండమైనటువంటి సాధన చేసి ప్రజ్ఞాశాలి అయి దాన్ని ప్రాచుర్యం చేసినటువంటి ప్రాచుర్యంలో తీసుకొచ్చినటువంటి చప్పటినాథుడు. ఇక 8వ ఆయన గాహినీనాథుడు. ఈ గాహినీనాథుడు అంటే ఆయన గోరక్షనాథుడి శిష్యుడే. ఈయన కూడా ఈయన భక్తి జ్ఞాన మార్గంలో సమన్వయం సాధించి ధరించినటువంటి గొప్ప యోగి. ఇక 9వ ఆయన భర్తృహరినాథుడు. ఇవి వేరు ప్రాంతాల్లో వేరు పేర్లుగా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో వేరుగా పిలుచుకోవచ్చు, ప్రదేశాన్ని బట్టి ప్రాంతాలను బట్టి వాళ్ళ పేర్లు మారి ఉండొచ్చు. కానీ ఇది మత్స్య పురాణం ఆధారంగా చెప్తున్నటువంటి నవనాథుల గురించి. ప్రధానంగా ఈ భర్తృహరినాథుడు అన్న ఆయన ఉజ్జయిని ప్రదేశంలో రాజు అయినప్పటికీ రాజ్యాన్ని వదిలిపెట్టి, రాజ్యాన్ని త్యజించి ఈయన గొప్ప వైరాగ్య భావం పొంది ఆ గోరక్షనాథుని దగ్గర దీక్ష తీసుకుని సాధన చేసి వైరాగ్యాన్ని శిఖరం అన్ని పొందినటువంటి ఒక గొప్ప దీశాలి భర్తృహరినాథుడు. వీళ్ళు 9 ఈ 9 నాథ సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇక నవనాథులు అంటారు. ఎక్కడ ఉన్నాడు సాయిబాబా ఇందులో? అప్పుడు దశనాథులు అయిపోవాలి అంతే కదా. అయితే దీనికి ప్రధాన కేంద్రం ఉత్తరప్రదేశ్లో ఉంది. నవనాథ క్షేత్రాలకి గోరఖ్నాథ్ ఆలయం అని, గోరఖ్నాథ్ ఆలయంలో నవనాథులకి అక్కడ ఇప్పటికీ పూజలు చేస్తారు. అక్కడ యంత్రాలు, ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ అతిపెద్ద క్షేత్రంగా భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో గోరఖ్నాథ్ టెంపుల్ అంటే చాలా పెద్ద క్షేత్రం. నవనాథ సాంప్రదాయం అక్కడ ఇప్పటికీ పూజింపబడుతూ ఉన్నారు వీళ్ళు. నాథ సాంప్రదాయంలో ఈయన లేడండి. ఈ నాథ సాంప్రదాయం కానే కాదు, సందేహం. పెద్దలు మన్నించాలి. నాకంట ఎంతో అనుభవమైన జీవితాన్ని మీలో చాలా మందే చూసుంటారు. కానీ ఇందిరాగాంధీ గారి సమయంలో ఆధిపత్యం పోకూడదనే ఉద్దేశం మీద ప్రవేశపెట్టిన విధానమే సెక్యులరిజం. సర్వం ఒకటే, అన్ని మతాలు ఒకటే అని చెప్పి. మనమంతా ఒకటే అనడానికి, అన్ని మతాలు ఒకటే అనడానికి చాలా తేడా ఉంది. ఇదే విధానాన్ని సాయిబాబా గారు కూడా చాలాసార్లు అన్ని మతాలు ఒకటే అన్న మాటని పదే అన్నారని వారి శిష్యులు కావచ్చు, ఫాలోవర్స్ ఎవరైనా కావచ్చండి, దాని గురించి గట్టిగా తీర్మానిస్తున్నారు. అసలు ఆయన చెప్పిన దాని ప్రకారం అన్ని మతాలు ఒకటే అంటారు. అసలు ఆయన అన్నాడో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం అంటారు. ఆయన అన్ని మతాలు ఒకటే అన్నారు లేదా తెలియదు మనకి. ఆయన ఏం మాట్లాడారండి? వీళ్ళు అంటున్న మాట ప్రకారం అసలు అన్ని మతాలు ఒకటే ఎలా అవుతాయి? ఎప్పటికీ కావు. ఇంకా దుర్మార్గుడు ఎవరైనా ఉంటే హిందువే అంటాడు అన్ని మతాలు ఒకటే. గట్టిగా మాట్లాడతాడు. నేనేం మనల్ని ఒక్క ముస్లింని కానీ, ఒక్క క్రిస్టియన్ని కానీ అన్ని మతాలు ఒకటే అని ఏమైనా చూపించండి చూద్దాం. ఒక్క సెక్యులరిజం ఈ హిందువుకే వచ్చింది ఎందుకండి ఇలాగా? ఇప్పటిదాకా మనం గంటన్నర, సుమారు 2 గంటలు సుమారుగా మాట్లాడుకున్నాం. ఇంత సాంప్రదాయాన్ని, ఇంత మతాన్ని, ఇంత ధర్మాన్ని, ఇంత వైదిక ధర్మాన్ని, హిందూ మతాన్ని, ఇంత బలం ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇంకో దాంట్లో కలిపేస్తామా? తరతరాలుగా, అనాదిగా, యుగాలుగా ఉన్న సంప్రదాయాన్ని నిన్న కాక మొన్న వచ్చినటువంటి వాటితో కలుపుతామా అండి? ఎప్పటికీ జరగని పని అది. అది ఎప్పటికీ కావు. అది భ్రమ మాత్రమే. అన్ని మతాలు ఒక్కటైన భ్రమ ముందు హిందువుకు పోవాలి. వాళ్ళు ఇలాంటి బలహీనతల్ని ఆధారంగా చేసుకుని మన ధర్మాన్ని పాడు చేస్తూ ఉన్నారు. అన్ని మతాలు ఒక్కటైనా ఇంకొక చెప్పండి. ఇందాక మళ్ళీ ప్రశ్న అడుగుతాను, హిందువు తప్ప ఎవడైనా అంటాడండి అలాగా? మరి మనం మాత్రం ఎందుకు అలా మాట్లాడుకోవాలి? ఇప్పుడు ఇతర మతాలను మనం విమర్శించటం లేదు. ఈ వేదిక అందుకోసం పెట్టబడింది కాదు. ఇక సాయిబాబాను కూడా విమర్శించలేదు. ఆయన చెప్పింది సనాతన ధర్మము అని అంటున్న వాళ్ళని విమర్శిస్తున్నాం, అది కాదు అని చెప్తున్నాం. కానీ మన ధర్మంలో మనం ఉన్నాం. మా గురువులు చెప్పినట్టుగానే తటస్థంగానే ఉన్నాం. మేము కూడా ఆయన్ని నిందించటం లేదు, ఆయన్ని మేము నెత్తికి పెట్టుకోవడం లేదు. ఆయన మానాన్ని ఆయన పడేయండి, మనకెందుకు? ఆయన అనుసరించే వాళ్ళని వాళ్ళు అనుసరించరండి. కానీ మన ధర్మాన్ని దెబ్బతీసే వాళ్ళు ఎవరైతే అన్ని మతాలు ఒకటే అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం ఎప్పుడు ఒప్పుకోకండి. ఎప్పటికీ కావండి అన్ని మతాలు ఒకటే. సరే గురుగారు,
మరి ఈశ్వరన్న, అల్లా అన్న, యేసు అన్న అందరూ ఒకటే. సర్వం అందరూ చెప్తున్న భగవతత్వం ఒకటే అని చెప్పి సాయి సంస్థాన్ వారు చాలా గట్టిగానే ప్రచారం చేస్తున్నారండి. అసలు అందరి తాలూకా మతాలున్న భగవంతుడి తత్వం ఒకటే అంటారా? ఇప్పటికీ కాదు. ఇదాక మనం ప్రథమార్థం దీన్ని చెప్పుకున్నట్టే ఉన్నాం చాలా వరకు. అన్ని నామాలు ఒకటే, అన్ని పేర్లు ఏ నామంతో పిలిచినా ఒకడికే చెందుతుంది అనేది అస్సలు సమంజసం కాదు. ఎంచేత అంటే మన నామానికి, మన దేవతా నామాలకి మంత్రశక్తి ఉంది. అవును గురుగారు. ఆ మంత్రశక్తి ఇందాక చెప్పుకున్నాం కదా! రామ అనే శబ్దానికి, కృష్ణ అనే శబ్దానికి అర్థాలు చెప్పుకున్నప్పుడు, మనం వాటి అర్థాలు చెప్పుకుంటూ మంత్రశక్తి ఉంది దాంట్లో. అందులో ప్రణవనాదం ఓంకారమే రామనామమైంది అని చెప్పుకున్నాం. మరి మిగతా వాటిలికి మీరు చెప్పిన ప్రశ్న ప్రకారం అవన్నిట్లోనూ ఎలా కలుస్తాయి వెళ్ళి? అది ఇది ఒకటే ఎలా అవుతుంది? ఏ పేరుతో పిలిచినా ఆయనకి ఎలా చెందుతుంది? మన సనాతన ధర్మంలో ఉన్న ఏ దేవతని పిలిచినా ఒకళ్ళకే చెందుతుంది. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఇందులో తప్పేం లేదు. మన దేవతలు ఎవరికి అర్చన చేసినా నువ్వు విష్ణువుని ఆరాధించుకునే ప్రధానంగా ఉంటే విష్ణువుకి చెందుతాయి. నువ్వు అమ్మవారే నీకు ప్రధానం అనుకుంటే ఏ దేవత నమస్కరించినా అమ్మవారికి నమస్కరించినట్టే. ఇది మన సంప్రదాయంలో ఉంది. అదే తప్ప ఇతర దేవతలందరికీ తీసుకొచ్చి ఒక రాట కట్టేయడం అనేది సమంజసం కాదు. ఏ దేవతని పిలిచినా పలికే దైవం ఒకటి కాదు. వాళ్ళ దైవానికి మన దైవానికి సంబంధమే లేనే లేదు. సంబంధమే లేదు. మన దైవం వేరు, మన రూపాలు వేరు, దేవతా రూపాలు వేరు, మన దేవతా నామాలు వేరు. మహిమాన్వితమైనవి, మంత్రమయమైనవి మనవి. ఒకళ్ళతో వాళ్ళతో మనకు మన పోలికేంటి? అలాంటి పోల్చలేనటువంటి అద్భుతమైనటువంటి అర్థాలు కలిగినటువంటి మంత్ర స్వరూపాలు మన దేవతల నామాలు. వాటిని ఇంకొక మంత్రంతో, ఇంకొక వాళ్ళ మతాలతో, వాళ్ళ మత దేవతలతో పోల్చడం కూడా పోల్చవద్దు. మరి షిరిడీ సంస్థాన్ వారు చెప్తున్న ఇంకో అభియోగం ఏంటంటే అండి, పాండరీపురం అన్నది మహారాష్ట్రలో ఆల్రెడీ ఉంది. హ్మ్. పాండరీపురంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు విఠల మహారాజుగా అవతరించారు. కానీ కొత్తగా వీరు చేస్తున్న విధానం ఏంటంటే, పాండరీపురము, షిరిడియే పాండరీపురము. మీరిక్కడ దర్శించుకుంటే సమస్త పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నంత పుణ్యం మీకు కలుగుతుంది అని కొత్త వాదన మొదలైంది. అవునండి. ఆ పాట కూడా రాసుకున్నారు. ఆ అవునండి. పండరీపురము, షిరిడియే. అసలు మామూలుగా జియోలాజికల్‌గా, జాగ్రఫికల్‌గా చూసుకున్నా పాండరీపురం వేరు, షిరిడి వేరు అని కనిపిస్తున్నప్పుడు, వీరు ఏ ధైర్యంతో ఈ 2 ఒకటే షిరిడి ఇలా 7 7 క్షేత్రాలు సప్తైత మోక్షదాయికాః అని చెప్పబడ్డాయి. అయోధ్య మొట్టమొదటి అయోధ్య. ఎందుకో రాముడు ఎక్కువ వస్తున్నాడు మనకి అయోధ్య. అందుకని మొట్టమొదటి అయోధ్య. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో కూడా ఆకారం మొట్టమొదట. అలాగే అయోధ్య. అయోధ్య అనే పదం వేదంలోది ఇంకా చెప్పాలంటే. ఇవి క్షేత్రాలంటే, మోక్ష పట్టణాలంటే. అయోధ్య అంటే యుద్ధమునందు జయింప శక్యము కానిది అని అర్థం. అయోధ్యయే శరీరం అని చెప్తోందండి వేదం. అరుణోపనిషత్తులో వస్తుంది ఈ మంత్రం. అరుణం అనే పర్ణంలో, అరుణకేతుకంలో. అయో దేవానాం పూరయోధ్య తస్యాగం హిరణ్మయ కోశః. ఈ హిరణ్మయ అయోధ్యలో ఎవడున్నాడండి? రాముడు ఉన్నాడు. అది కదా అయోధ్య రాముడు అంటాం. అయోధ్య అంటే శరీరం. ఈ శరీరంలోనే ఆత్మగా రాముడు ఉన్నాడు. ఆయనే ఆత్మారాముడు. అందుకే శరీరమే అయోధ్య, ఆత్మే రాముడు. ఎంత బాగుందండి. ఇది క్షేత్రం అంటే. అయోధ్య, మధుర. ఆ క్షేత్రాలను తలుచుకుంటేనే పుణ్యం వచ్చేటువంటి క్షేత్రాలు. షిరిడి ఇక్కడ చెప్పబడలేదు. 8దో క్షేత్రం కాక 9దో క్షేత్రం కాక. ముక్తినిచ్చే మార్గాలు షిరిడిని ఎక్కడా చెప్పలేదు. అందులో యాత్రా స్థలాల్లో ఒకటిగా వైదిక ధర్మంలో, సనాతన ధర్మంలో ఎక్కడా చెప్పబడలేదు. మాయానగరం, హరిద్వార్, కాశీ. కాశీ అంటే పుణ్యం. కాశ్యతే ఇది కాశీ. అలాంటి కాశీ క్షేత్రం, అవంతికాపురి, ద్వారావతి, సప్తగిరి, ఇలా 7 పట్టణాలు చెప్పారు. 7 మోక్షదాయికాః. 7 నగరాలని మోక్ష పట్టణాలుగా చెప్పారు. అక్కడ సాధన చేయడం కోసం వెళ్తారు. ఇలాంటి క్షేత్రాలు మనకి చాలా ఉన్నాయి. కొత్త క్షేత్రాలు మనకు అక్కర్లేదండి. మన క్షేత్రాలు మనకి ఉన్నవే ఎక్కువ. సరే గురువుగారు. ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగాక నాలాగే చాలా మందికున్న ఒక సందేహం ఏంటంటే, షిరిడి సాయిబాబాని గురువుగా చూడమంటారా? భగవంతుడిగా చూడమంటారా? ఎందుకంటే ఏళ్ల తరబడి మాలో నాటుకుపోయిన ఆ విధానానికి సంబంధించిన అన్నిట్లికి మీరు సమాధానాలైతే చెప్పారు. నేనైతే రెండూ చూడొద్దంటాను. వివరించండి. ఇప్పటిదాకా చెప్పుకున్నది అదే కదా. దేవ శబ్దానికి, గురు శబ్దానికి అర్థాలు మనం చెప్పుకున్నాం. చెందితే అందం. ఇప్పుడు వ్యాసుడు చెందుతాడు. ఆయన ఇచ్చిన వాంగ్మయం అటువంటిది కనుక అనొచ్చు. అలా ఈయన ఇచ్చిన వాంగ్మయం కూడా ఏదైనా మనకి జ్ఞానం ఇచ్చి ఉంటే ఎవరినైనా గురువు అంటాం. నిజంగా ఆ తర్వాత పరంపరలో వచ్చిన వాళ్ళు గురు శంకర భగవత్పాదుల వారు వచ్చారు వ్యాసుడి తర్వాత. ఆయన గురువు అంటం లేదా? జగద్గురువులుగా అంగీకరించటం లేదా?
మన సంప్రదాయాన్ని నిలబెట్టగలిచే వాళ్ళని వ్యతిరేకులం కాదు సాయిబాబాకి. మనం మళ్ళీ 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 చెప్తూ ఉన్నాం. కల్ట్ ఏదైతే ఉందో దాంతోటి సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ఈ శక్తుల గురించి ఈ సమస్య అంతా. అంచేతే ఆయన్ని గురువు అనమని మనం దైవము అని మనం చెప్పం. మనం ఏమి అనకపోయినా వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ వివేచనకు వదిలేద్దాం. వాళ్ళని అనుసరించే వాళ్ళు మార్చే ప్రయత్నం వైదికంలో లేదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్క హిందువు కానీ వెళ్ళి ఏ మతంలోకి మారమని, ఏ మతంలో మాని హిందువులలోకి మారమని అడగడు. ఇస్లాం వాళ్ళు వచ్చి మతం మార్చుతారు, క్రిస్టియన్స్ వచ్చి మతం మార్చుతారు. వీళ్ళందరికీ టార్గెట్ హిందువే. ఇస్లాం వాడిని వెళ్ళి క్రిస్టియన్ మార్చమని చూద్దాం, తోలు తీస్తారు. క్రిస్టియన్ వెళ్ళి ఇస్లాం వాళ్ళని మార్చమని చూద్దాం, అమాయకులా హిందువులంటే. చెత్తతనం కానీ దద్దమ్మలా హిందువులు ఎలా మాట్లాడుతారని ఏమనుకోవద్దు. మళ్ళీ మన దగ్గరికి ఎత్తగా వస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. ఆలోచించండి, మన ధర్మాన్ని ఎన్ని కుట్రలు చేస్తారు ఎన్ని కోణాల్లో. అలాగే ఇప్పుడు మన సాయిబాబా అనుసరించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సనాతన ధర్మంలో సాయిబాబా మీరు మారండి, ఇలా ఆయన్ని పూజించకండి మనం చెప్పం. ఎవరికి అవసరం లేదు. చెప్పాం కదా ఇందాక, అలాంటి వారికి ఇంకా జన్మలు ఉన్నాయి తరించాల్సింది, ఇంకా మళ్ళా పుట్టాల్సిన అవసరం ఉందని అర్థం. అంతే. అంతకన్నా వాళ్ళకొని వదిలేద్దాం. మనం గురువుగా తీసుకోవాల్సిన వాళ్ళ మనకే చాలామంది ఉన్నారు. పైగా మన కోసం త్యాగాన్ని చేసిన త్యాగధనులు వాళ్ళు. 32 ఏళ్ళు జీవించినటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు కొన్ని వందల సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఆయన స్తోత్రాన్ని మనం పఠిస్తూ ఉన్నాం. ఆయన వాంగ్మయాన్ని, ఆయన 3 ప్రకరణ గ్రంథాలని బోర్డుని ఇచ్చారు, ఆయన స్తోత్ర సాహిత్యాన్ని ఇచ్చారు, అదే సూత్ర భాష్యాన్ని ఇచ్చారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా, ఇన్ని వందల సంవత్సరాలు గడిచినా ఆయన ఇచ్చిన సూత్రాలు, ఆయన ఇచ్చిన వాంగ్మయం మిగిలిపోయింది. అలా ఏమిచ్చారండి ఈయన గురువు అనడానికి? ఇస్తే గురువు అంటాం. అది కాక ఇంకా గురువులు చాలామంది చెప్పుకోదగ్గ వాళ్ళ మనం ఒక రమణ మహర్షి, భగవాన్ రమణులు ఉన్నారు. ఆయన ఇచ్చిన వేదాంతం అసలు సూర్యనాగమ్మ గారు లేకపోతే మనకి ఎన్ని కోల్పోదు. ఆయన ఆ తల్లి దయ వల్ల ఎంత అద్భుత జ్ఞానాన్ని ఇచ్చాడు. మౌనంతో మరో దక్షిణామూర్తి, మరో కార్తికేయుడు, మరో సుబ్రహ్మణ్యుడు. ఆయన్ని గురువు అంటాం. ఒక వివేకానంద, ఆయన మహర్షి, గురువు అంటాం ఆయన్ని. ఇలా ఇమ్మనండి ఇలాంటి వాంగ్మయాన్ని. ఇతర దేశాలకు వెళ్ళి మన దేశం గురించి గొప్పగా, మన ధర్మం గురించి గొప్పగా వేదాన్ని, ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసి ఆయన ప్రకటించి, ఆయన పత్రికల్లో మొదటి పేజీలో పడ్డాయి ఆయన ప్రసంగాలన్నీ ఆ రోజుల్లో. అంతటి స్థాయిలో భారతదేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఉన్నటువంటి మహానుభావులు, వాళ్ళని గురువులు అంటాం. ఒక రామకృష్ణ పరమహంసని గురువులు అంటాం. నిన్న కాక మొన్న వచ్చిన వాడు వీళ్ళందరూ. వీళ్ళందరినీ గురువు అంటం లేదా? గట్టిగా మాట్లాడితే మాకు అన్నమయ్య గురువే, త్యాగరాజు గురువే, అంత వాంగ్మయాన్ని ఇచ్చారు వాళ్ళు. ఇలా ఇచ్చిన ఎవరిని ఇవ్వమనండి. ఇలాంటి సాహిత్యం కానీ, ఇలాంటి కీర్తనలు కానీ, ఇలాంటి వేద విజ్ఞానం కానీ, ఇలాంటి జ్ఞానాన్ని కానీ ఏ కోశానైనా ఇస్తే తప్పకుండా మీరే కాదు, నేను కూడా గురువుగా అంగీకరిస్తాను. ఇప్పుడు మీరే గురువు అంటారా, దేవుడు అంటారా? అనను గురు. ఏమని సంతోషం.